ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శాసనసభ పక్ష నాయకుని బీసీలకు ఇయ్యలే. పాయల్ శంకర్ లాంటి సమర్థవంతమైనటువంటి బీజేపీ నాయకుడు ఉన్నా ఇవాళ మళ్ళీ అర్హత కలిగినటువంటి 4 పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు, పండిత్ సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఆర్ కృష్ణయ్య గారితో సహా రాజాసింగ్ గారు ఇవాళ బలహీన వర్గాల బిడ్డ పార్టీ నిర్ణయం మీద గొంతెత్తితే ఆయన రాజీనామా కూడా పార్టీ నుంచి ఆమోదింపజేసినటువంటి పార్టీ. ఇవాళ అడుగుతా ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన స్వరూపాన్ని బలహీన వర్గాలకు వ్యతిరేకంగా చూపెట్టుండొచ్చు. నేను బలహీన వర్గాలకు ఉన్నటువంటి బీజేపీలో ఉన్న నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. నా మిత్రుడు విద్యార్థి నాయకుడు కాచం వెంకటేశ్వర యాదవ్ కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కావచ్చు, లేదా మేము విద్యార్థి దశలో ఆనాడు మండల్ కమిషన్, మురళీధరరావు కమిషన్ కొట్లాడినాడు మాకు నాయకత్వం వహించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంతకు చెప్పినట్టుగా 40 సంవత్సరాల నుంచి జగన్నాథరావు గారు, కేశవరావు గారు, వెంకటస్వామి గారు, బాలగౌడ్ గారు, మాణిక్రావు గారు, ఇట్లా అనేక మంది తపనయ్యాల వాళ్ళంతా కీర్తిశేషులై ఉండొచ్చు. పెద్దలు ప్రత్యక్ష సాక్షిగా వారికి. అందుకే వయసు అందరికంటే పెద్దది. ఇప్పుడున్న రాజకీయ జీవితంలో మల్లికార్జున గారితో సహా ఉన్నటువంటి వయసున్న వ్యక్తి 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే రాజకీయ పార్టీలో ఉండొచ్చు మీరు. మీ పార్టీ ఒక ఇంట్రెస్ట్ మేము కాదనం, కానీ దానికంటే పెద్దది ఇలా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక. ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దేమని మీ పార్టీల మీరే ఒక రెబల్ థ్రెటన్ గా మారాలి తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నిటిపైన చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్లు అమలు చేస్తారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో చేయాల్సిన సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే బీసీలకు 42% కోటా అమలు చేయడానికి రాజకీయ చిత్తశుద్ది అవసరం. రిజర్వేషన్ల మొత్తం 50% మించకుండా సుప్రీంకోర్టు ఇప్పటికే పరిమితి విధించింది. దాన్ని దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ చేయకుండా అసెంబ్లీ తీర్మానంతో కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకోవాలని చూస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తేకుండా ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్దమైంది. ఆర్డినెన్సే పరిష్కారమని భావించినప్పుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసినట్లు, రాష్ట్రపతికి ఎందుకు పంపినట్లు అని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సొంతంగా ఆర్డినెన్స్ ఇచ్చిన ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు అమలు కాలేదు. చట్టబద్దత లేని ఆర్డినెన్స్లు కోర్టులో నిలబడవని తెలిసినా
కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతూ ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2018 చట్టంలోని 22% రిజర్వేషన్ల స్థానంలో 42%గా నోటిఫై చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చేందుకు గురువారం కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఫలితాలు, డెడికేషన్ కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ తీర్మానించింది. గవర్నర్ ఆమోదం కోసం బిల్లు పంపింది. గవర్నర్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపి నేటికి సరిగ్గా 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అదే బిల్లు మీద ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెబుతోంది. అయితే ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు చేస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు 34% పెంచుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లోనే నిర్ణయం తీసుకుంది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 396తో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50% మించిపోతున్నాయని పేర్కొంటూ హైకోర్టు ఈ ఉత్తర్వులను కొట్టేసింది. దీనిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వెనక్కి తీసుకుని ఆర్డినెన్స్ 2/2018 జారీ చేసి బీసీలకు 22% రిజర్వేషన్ మాత్రమే కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలను కూడా కోర్టులు రద్దు చేశాయి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 50%కి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అయితే అక్కడ మొదటిసారి 1990లో ఆర్డినెన్స్ తీసుకువచ్చి చట్టం చేసినప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, నిన్న కేబినెట్ సమావేశంలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కేబినెట్ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి ఆమోదం తెలపడంతో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుందేమో కానీ ఇంకోవైపు మాత్రం బీసీలు నిజంగా ఈ ఆర్డినెన్స్ సంబంధించి నమ్మకం లేదని చెప్పేసి కూడా నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు అది చట్టబద్ధత ఉండదు కాబట్టి సో ఎవరైనా సరే ఆ ఆర్డినెన్స్ పైన కోర్టుకి వెళ్తే వెంటనే కోర్టు కొట్టివేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా మరోసారి ఆర్డినెన్స్ రూపంలో తెరపైకి తీసుకొచ్చి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అందుకు ఆర్డినెన్స్ తెస్తామని చెప్పేసి తెరపైకి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేందుకే ఇలా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా బీసీ సంఘాల నాయకులు, బీసీ నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే ఆరోపణ చేస్తూ వస్తుంది. సో దానిలో భాగంగా ముఖ్యంగా ఇప్పటికైనా సరే ఆర్డినెన్స్కి సంబంధించి చట్టబద్ధత లేకపోతే అది కోర్టులు కొట్టేస్తాయి కాబట్టి చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో ఈ యొక్క ఆర్డినెన్స్ సంబంధించి కొందరు కోర్టుకి వెళ్ళడం, అభ్యంతరం తెలపడంతో కోర్టులు కొట్టేశాయి కాబట్టి దానికి చట్టబద్ధత లేకుండా అలానే ఉండిపోయాయి కాబట్టి సో ఇప్పటికైనా సరే కామారెడ్డి డిక్లరేషన్ అంటే 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా వరంగల్ జిల్లా వేదికగా కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి ఏదైతే ఉందో కామారెడ్డి ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని. అందుకు బీసీలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉండండి, కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పేసి అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీసీలందరూ కూడా పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ 20 నెలలు అవుతుంది కానీ బీసీలకు సంబంధించి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఇప్పుడు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీసీలకు 42% రిజర్వేషన్లో భాగంగా ఆర్డినెన్స్ చేస్తామని చెప్పేసి చేతులు దులుపుకుంటుంది తప్ప అంతకుమించి ఏమీ లేదని చెప్పేసి కూడా ప్రధానంగా బీసీ సంఘాల నాయకులు చెప్తున్నారు. దాంతోపాటు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో
ఆ హామీతో పాటుగా ఈ రిజర్వేషన్కి సంబంధించి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంతో పాటుగా కేంద్రం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా అంటుంది. అంటే కేంద్రం పైన ఒత్తిడి తేవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష నేతలందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలి. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో ఎప్పుడైతే చేర్చినప్పుడే దీనికి చట్టబద్ధత ఉంటుంది. అప్పుడు మాత్రమే నిజంగా బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవుతారని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర నాయకులు కూడా అదే చెప్తున్నారు. కానీ రాజ్యాంగ సవరణ లేకుండా ఈ చట్టబద్ధత లేకుండా 9వ షెడ్యూల్లో చేర్చకుండా ఉత్తగానే ఏదో ఆర్డినెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చి కానీ దాని చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు ఉపయోగం లేదని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఒకవైపు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే బరాబర్ అంటూనే ఖచ్చితంగా దానికి చట్టబద్ధత అనేది తెస్తున్నప్పుడే దానికి ఒక న్యాయం ఉంటుంది, బీసీలకు కూడా సముచిత స్థానం దక్కుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఇతను ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఏదో మేము బీసీలకు చాలా గొప్పగా చేశామని చెప్పి చెప్పుకోవడం అది మంచిది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. దానిలో భాగంగా బీసీలను మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి ఈరోజు తెలంగాణ భవన్ బయట కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. సో ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఏంటి, ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు లేదా 5 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోటి బీఆర్ఎస్ బీసీ నాయకులు భేటీ అవుతారని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం. దాని ద్వారా ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మనకేంటి ఆగస్టులోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పింది. కాబట్టి సో ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి సంబంధించి ఈ ఆర్డినెన్స్కి సంబంధించి ఒకవేళ రాజకీయ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్కి కల్పించినప్పటికీ కూడా ఈ ఆర్డినెన్స్ చట్టబద్ధత లేకపోతే ఉపయోగం లేదని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటుగా ఒకవేళ ఈ ఆర్డినెన్స్ కొంచెం ఇంప్లిమెంటేషన్ జరగాలన్నా కూడా గవర్నర్ ఆమోదం కంపల్సరీ. కాబట్టి గవర్నర్ దగ్గరికి అసలు ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది కూడా స్పష్టత ఇంతవరకు ప్రభుత్వం నుంచి రాలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే బీసీలు ఈ రాష్ట్రంలో అత్యధికంగా మంది ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది, కులగణన చేసింది. కులగణనలో అత్యధికంగా బీసీలు ఉన్నారని చెప్పేసి అన్నారు. సో అందులో భాగంగా ముదిరాజులు, యాదవులు, గౌడ్స్ ఇలా చూసుకుంటే బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ ఖచ్చితంగా సముచిత న్యాయం, సముచిత స్థానం రాజకీయ పరంగా కానీ లేకపోతే ఇంకా విద్యా ఉపాధి రంగాల్లో కూడా దక్కాలంటే కూడా ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ జరగాలనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. కాబట్టి ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేతులు దులుపుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ ప్రజలందరూ కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎవరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరును ఖచ్చితంగా ఎండగడతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి బీసీలు చెప్తారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆర్డినెన్స్ కి సంబంధించి ఎక్కడ కూడా ఒకవైపు ఆర్డినెన్స్ కు సంబంధించి ఎవరైనా కోర్టుకి వెళ్తే అసలు కేవియేట్ పిటిషన్ దాఖలు చేయాల్సి వస్తుంది ముందుగా హైకోర్టులలో. ఇంతవరకు కనీసం ప్రభుత్వం ఎవరైనా ఈ యొక్క ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ జరుగుతున్న సమయంలో కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండదని తెలిసి కూడా కేవియేట్ పిటిషన్ దాఖలు చేయాలి. కనీసం ఆలోచన చేస్తున్నా చేయట్లేదని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో అప్పటికైనా సరే ఆ యొక్క ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ జరగాలన్నా కూడా ఎవరు కూడా కోర్టుకి వెళ్ళకుండా ఉండాలంటే ముందుగా ప్రభుత్వమే హైకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలు చేయాలి. దాఖలు చేసినప్పుడు ఎవరు దానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా ఎవరు పిటిషన్ దాఖలు చేసినా రిజెక్ట్ అవుతాయని ఆ విషయం కూడా ప్రభుత్వానికి తెలియదని చెప్పేసి కూడా కొందరు బీసీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. సో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దీనికి చట్టబద్ధత కలవాలంటే మాత్రం ఆనాడు తమిళనాడులో అప్పుడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని పివి నరసింహరావు అపాయింట్మెంట్ తీసుకుంది. ఆమె 1994లో చాలా ప్రయత్నం చేసింది, రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లో భాగంగా చట్టబద్ధత కావాలంటే మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరము, 9వ షెడ్యూల్లో చేర్చాలి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రధాని పివి నరసింహారావుని అపాయింట్మెంట్ కోరి ఆమె చెప్పుకుంది కాబట్టి అప్పుడు జరిగింది. కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు దేశ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష నాయకులందరూ కూడా కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి ఒప్పించి మెప్పించి అప్పుడు రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే నిజంగా బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అవుతుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణ వస్తుంది. కానీ ఈ ఆర్డినెన్స్ ను ఏదో తెరపైకి తీసుకొచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వైఖరి మానుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఆర్డినెన్స్లతో బీసీలను మోసం చేస్తుందని అన్నారు బీఆర్ఎస్ నేతలు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడతామని వినలేదని అన్నారు. 396 జీవోను హైకోర్టు కొట్టివేసిన విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. 42% తప్పనిసరిగా ఇవ్వమని చెప్పడమే. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నాం. మేము మాకు 42% కావాలనేటువంటి దాన్ని మేము గట్టిగా అడుగుతున్నామే తప్ప ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం మేము చేయడం లేదు. మీరు సృష్టించే ప్రయత్నం చేసుకుంటే మీరే అబాస్పాలు అయిపోతారు. మేము స్టార్టింగ్ నుండి కూడా చాలా విషయాలు చాలా కేటగారికల్ గా చెబుతూ వచ్చినాం. అసెంబ్లీలో కూడా పెద్దలందరూ చెప్పిండ్రు, బయట వేదికలలో కూడా మేము చెప్పినాం. అవి పెండింగ్ ఉండగానే వాళ్ళ పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు అమెండ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటున్నారు. మరి దుర్మార్గం ఏంటంటే నిన్ననే మంత్రివర్గం పెడతారు, నిన్ననే ప్రోరోగ్ చేస్తారు హౌసెస్ ఫామ్ లో లేనప్పుడు హౌసెస్ వాళ్ళు శాసన మండలి జరగనప్పుడు చాలా కాలం క్రితం ప్రోరోగ్ అయి ఉంటే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి. నిన్ననే ఎందుకు ప్రోరోగ్ చేస్తారు? నిన్ననే 3 గంటలకు ప్రోరోగ్ చేయమని పంపిస్తారు, సాయంత్రం మంత్రివర్గంలో మేము ఆర్డినెన్స్ తీస్తామన్నారు. ఇవన్నీ మేము చెప్తున్నది ఏంటంటే న్యాయపరంగా చట్టపరంగా మొత్తం లొసుగులు. కమిషనర్ తప్పే, మీ ప్రణాళిక విభాగం చేయడం తప్పే, మీరు ఆర్డినెన్స్ తెస్తామనడం తప్పే. ఆడ బిల్లులు పెండింగ్ ఉన్న తర్వాత ఈడ చట్టాన్ని అమెండ్ చేస్తూ ఉంటే ఈ చట్టాన్ని దేని ఆధారంగా అమెండ్ చేస్తారు? మీ బిల్లులు, మీ డేటా, మీ రిపోర్ట్లన్నీ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి మీరు చెప్పిన దాని ప్రకారం. మరి 3 నెలలు అయితే గవర్నర్ గారి దగ్గర నెల అయితే, లేకపోతే రాష్ట్రపతి గారి దగ్గర 3 నెలలు అయితే డీమ్డ్ అసెంట్ అని ఈ మధ్య కాలంలో మనకు తమిళనాడుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్లి మీరు అఖిలపక్షాన్ని కల్పించి లేకపోతే ఏం లోటుపాట్లు ఉన్నాయనేది చెప్పి ఆ బిల్స్ తీసుకొచ్చే ప్రయత్నమైనా చేయాల్సి ఉండే. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి రోజుకొక చర్య, అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం 42% అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తా ఉంటే పూర్తి అనుమానాలు వస్తా ఉన్నాయి. ఒక గరాన మోసం జరుగుతుంది. మళ్ళొకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరు కూడా భావిస్తా ఉన్నాం. బీసీ కమిషన్ వేసిండ్రు, తప్పు అని చెప్పి అందరూ కూడా కొట్లాడి మేము ఇస్తే డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టింది. అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అయినా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీ కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరహాను సాధించుకుందాం అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఒక్క రోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు. హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లని చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన రాసేసిందంటే అడుగు. అల్టిమేట్ గా లాస్ట్ గా 42% చట్టబద్ధతతో పోవాలి, లేనట్లయితే మీదే బాధ్యత. ఇది ఒక మోసం, పెద్ద మోసం, బీసీలను మరొకసారి మోసం చేస్తుంది భావిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు March 17 పాస్ అయ్యేటప్పుడు మా అనుమానాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఏమన్నా అనుమానాలు చెప్పినామంటే గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్ చెప్పడం జరిగింది. మీరు వల్ల కేబినెట్ లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను, నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందు ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్ గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని. తెలంగాణ బీసీల మానవభావాలకు దెబ్బతినకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటేనే మీ యొక్క మనుగడకు లేకుండా ప్రమాదంగా ఉంటుంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హర్ష సాయితో పాటు మిగిలిన వారిపై ఈడీ కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్ లో విదేశాలకు సంబంధించిన మనీ ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరి ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయితో పాటు మిగిలిన అందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇల్లీగల్ మనీ వారికి వచ్చిందని ఇప్పటికే ఈడీ కొంత సమాచారం సేకరించింది. దాని తాలూకు సాక్ష్యాలను సేకరించిన తర్వాత వారిపై ఈడీ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇల్లీగల్ గా మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు ఈడీ నోటీసులు తీసుకొచ్చింది. సో ఎట్లా ఈ ఇల్లీగల్ మనీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఏ బ్యాంక్ త్రూ చేసుకున్నారా, ఎలా చేసుకున్నారు ఇదంతా? ఈడీ మాత్రము ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసింది. ముఖ్యంగా చూస్తే బెట్టింగ్ యాప్స్ పైన కూడా చాలా రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల ద్వారా సోషల్ మీడియాలో పూర్తిగా హర్షసాగేటువంటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా పూర్తిగా వీరంతా కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారనేది మాత్రము ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలో ఇందులో ఈడీ కూడా ఎంటర్ అయింది. పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయగా ఇతర దేశాల నుంచి కూడా మనీ ఇల్లీగల్ గా ట్రాన్సాక్షన్ చేసుకుంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఈడీ అధికారులు కూడా సాక్ష్యాధారాలు సేకరించారు. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే ఈడీ దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో వీరందరికీ కూడా నోటీసులు జారీ చేస్తారు. జారీ చేసిన నేపథ్యంలో విచారణ కొనసాగిస్తారు. అసలు బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, డబ్బులు మీరు ఏ దేశంలో ఎవరికి పంపిస్తారు, వారి నుంచి మీరు ఎలా డబ్బులు ఒక మనీ లాండరింగ్ చేస్తున్నారు అనే దానిపైన కూడా ఇప్పటికే దృష్టి కొనసాగించిన ఈడీ మాత్రము త్వరలో దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసిన తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇందులో ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, అంతేకాకుండా మనీ లాండరింగ్ సంబంధించి ఆధారాలన్నీ కూడా వారి వద్ద ఇప్పటికే ఉన్నాయి కాబట్టి వాటిని ముందు పెట్టి మరి విచారణ కొనసాగిస్తారు. ఒక విచారణలో మాత్రము వారు సాక్ష్యాలు తారుమారు చేస్తే మాత్రము అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. అనంతపురం జిల్లా సింగనమల మండల టీడీపీ మండల కన్వీనర్ గా ఎన్నుకునే విషయంలో ఘర్షణ తలెత్తింది. తమ వర్గానికి కావాలంటే కాదు, మా వర్గానికి కావాలంటూ రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా సింగనమల మండల టీడీపీ కన్వీనర్ గా ఎన్నుకునే విషయంలో ఘర్షణ తలెత్తింది. తమ వర్గానికి కావాలంటే కాదు, మా వర్గానికి కావాలంటూ రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్రు కుమారస్వామి స్వాగతించారు. తెలంగాణ కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచివేతకు గురయ్యారని ఆయన గుర్తు చేశారు. విద్య, ఆస్తి, పొలిటికల్ పరంగా బీసీలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక మలుపు కావడం గర్వకారణమని కుమారస్వామి అన్నారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదం తెలిపే విధంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దుండ్రా కుమారస్వామి సూచించారు. దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారని ఈరోజు భారతదేశంలో చరిత్ర పొడవునా విద్య,
విద్య, ఆస్తి, అధికారం అనే 3 మానవ హక్కులు ఉల్లంఘన జరిగింది అత్యధికంగా ఎవరికి అనేది ఈరోజు రాజ్యాంగబద్ధంగా కావాల్సిన హక్కులు పొందలేక వెనుకబడ్డవారు ఎవరు అంటే బీసీలు. అలాంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు దేశమంతటా ఈరోజు జోడో యాత్ర పేరిట ఈ జనాభా నామాజ ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో క్లియర్ గా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెంచుతామని కులగణన హామీ ఇచ్చిన మేరకు మనకు అందరికీ తెలిసింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా నిన్న ప్రత్యేకంగా గురువారం రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాబినెట్ కమిటీ జరిగింది. ఆ సందర్భంగా 42% రిజర్వేషన్ల పెంపుపై కీలక అంశాలపై చర్చ జరిగింది. సో ఏమైనా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెంచుతామని, దానికి అంతేకాకుండా మన పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ చేస్తూ 285A సవరణ చేస్తూ ఏదైతే సీలింగ్ ఉందో దాన్ని ఎత్తివేయాలని చేస్తూ గవర్నర్ దగ్గరికి పంపించి ఆర్డినెన్స్ తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకున్నందుకు నేను నిజంగా ఈరోజు సీఎం గారికి మరియు ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ పరిధిలోని కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. హబీబ్ నగర్ లో ఆక్రమణపై హైడ్రా కొరడా ఝుడిపించింది. నాలా ఆక్రమించడంతో అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఆక్రమణలు తొలగిస్తున్నారు. నాలా ఆక్రమణపై హైడ్రా అధికారులు చర్యలకు దిగారు. ఎన్ఆర్సీ గార్డెన్ ప్రహరీ గోడ, అలాగే మరో ప్రహరీ గోడను కూల్చివేశారు. 7 మీటర్ల నాలా ఉందని అధికారులు గుర్తించారు. ఇక నాలాలోని చెత్త వ్యర్థాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తోంది.